రైట్, చెప్పండి పెద్ద మనిషి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, మరి పరిస్థితి ఏంటి? ఇంత చెత్త చెదారం పేరుకపోయింది బస్తీలలో, ఎందుకు తీయలేకపోతున్నారు ఇక్కడ అధికారులు? ఇట్లనే సార్, ఇక మేము ఉండబట్టి ఇప్పుడు 30-35 సంవత్సరాల నుంచి బస్తీ పడ్డప్పుడు సంది ఇట్లనే ఉంటాము. ఇంత ప్రాబ్లం లేకుండే ఈ నాల చిన్నగా అయింది సంది, ఈ రోడ్ అంతా ఇట్లా బోల్రి ఇది అవుతుంది. మరి ఏంది ఇట్లా పడ్డప్పుడల్లా ఇదే బాధ, ఈ రోడ్ అంతా జామ్ అయిపోతుంది, పారుతుంది ఇదంతా. అప్పుడు పెద్దగా ఉండే నాల ఇప్పుడు చిన్నగా చేసిండ్రు అంతా. అంటే ఇక్కడ పక్కనేమో చెరువు ఉంది, ఇక్కడ నాల ఉంది, ఇది మధ్యలో రోడ్ ఉంది. ఈ రోడ్డు పొడితే కూడా మనం చూస్తున్నాం కదా, ఎక్కడ పడితే ఎక్కడ వెహికల్స్ ఆగినవి ఉన్నాయి. మళ్ళీ ఇగో చెత్త చెదారం అయితే పేరుకుపోయింది. దాదాపుగా వారం రోజుల నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. అయినా ఇక్కడ ఇంత 18 బస్తీ వాసులు ఇక్కడ ఉంటారు. అంటే దాదాపుగా వేలాది మంది ఉంటారు. అది మాస్ పీపుల్స్ ఉంటారు, అంటే పేదవాళ్ళే ఉంటారు, కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఇంత గలీజ్లో ఎట్లా ఉంటున్నారు? మరి ఏంటి పరిస్థితి? వర్షం పడ్డప్పుడు ఇట్లనే ఉంటాం సార్. ఇక వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు బోనికి రాదు అసలు. వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు మొత్తం బంద్ అవుతుంది. ఎక్కడ గుంత ఉన్నది, ఎక్కడ ఏమున్నది అన్నది కూడా తెలియదు. ముందు ఇక్కడ ఉండే సార్, ఈ చిల్లర నుంచి ఇక్కడ వేసిండ్రు. ఇక్కడ వేసిన నుంచి ఇదే పరిస్థితి మొత్తం. ఇదంతా వర్షం పడ్డదంతా ఇదంతా ఏం తెలియదు అసలు. మొత్తం వాగు అంతా వారిపోతుంది అంతా. అదే మరి ఇదంతా ఇంత చెత్తగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాగేస్తే మరి ఎక్కడ పోవాలి ఇదంతా? ఇక ఆ బంద్ అయినాక పోతాం. ఇక మేము గట్ల అంటే ఇళ్ళకి వచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ ఇవన్నీ బోలుతాయి, ఇవన్నీ ఇదైతాయి, ఇవన్నీ నిండుతాయి. ఆడ ఈ స్కూల్ కొత్తగా స్కూల్ కట్టిరు సారు. ఆ ఈ స్కూల్ మొత్తం జామ్ అయింది. ఇప్పుడు నీళ్లు నిండినాయి, అట్లా చెరువు లేకున్నది. ఇప్పుడు ఆడ కొత్తగా ఈ స్కూల్ కట్టిరు. ఆ స్కూల్ చెరువు ఇంతకు ముందు గ్రౌండ్ లో ఉండే ఆ స్కూల్ గులగొట్టి మళ్ళా కట్టిరు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ మీదకి. ఇది ఎప్పుడైతే వారుతుందో, ఇది కాలువ ఎప్పుడైతే నిండుతుందో ఆ స్కూల్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ స్కూల్ నిండింది ఇప్పుడు. ఓకే, మరి ఏంది ఇలా చాలా మంది ఉంటారు కదా ఇక్కడ, చిన్న పిల్లవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మరి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ బాగా ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి, సీజన్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఎలాంటి వ్యాధులకు ఇక్కడ ఈ బస్తీకి సంబంధించిన వాసులు గురి అవుతున్నారు? ఇట్లనే ఇక బాధలతోనే ఉంటాం. ఏం చేయాలి? ఇక దోమలు బాధలు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇక అంతే, ఇక చెప్పినప్పుడే వస్తాయి. ఇక వస్తారు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పోతాము. ఇక ఇట్లనే ఉంటాం. ఇక చెప్పన్నా, పెద్ద మనిషి, ఏంది పరిస్థితి? మరి సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ కాలువ స్టార్ట్ చేసిన కానించి ఇప్పటి వరకు దీన్ని పూడికే తీసినోడు లేడు. డ్రైనేజీ ఈ కాలువ అనేది స్టాప్ చేసిన వాళ్ళు లేడు. ఈ గల్లీలో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు దయదలిచి 1000-2000 వేసుకొని తీసిన వాళ్ళే తప్ప గవర్నమెంట్ పరంగా ఏ రోజు కూడా ఈ నాలా పూడికే తీస్తాం అనేది ఇప్పటి వరకు జరగాలి. 17 ఫీట్లు ఈ కాలువ లోతు, డెత్తు. దీనికి ఇటువరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా రోజు జిహెచ్ఎంసీ బండి వచ్చి ఎత్తుకపోయేది. మరీ ఈ మధ్యకాలంలో వారానికి ఇవాళ మండే కదా, ఇవాళ ఎత్తుకపోతే మళ్ళీ మండేనే చెత్త ఎత్తుకపోవటానికి. దీనివల్ల డెంగీ, మలేరియా, అన్ని రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. దీనికి ఎప్పటికీ మోక్షం వస్తుందో అర్థం కాని పరిస్థితి. దీనికి ఇంకోటి, ఒక పక్కన చూస్తే దానం నాగేందర్, ఒక పక్కన చూస్తే మాగంటి గోపినాథ్, ఇప్పుడు అంటే ఎక్స్పైర్డ్. వాళ్ళిద్దరి మధ్యలో పోటీ పడి పట్టించుకోవట్లేరా ఏంది అనేది అర్థం కాని సిచ్యువేషన్. దీనికి పరిష్కారం అంటూ ఏంటి? నాలా కరెక్ట్ ఒకరోజు జేసీబీ పెడితే ఇక్కడ నుంచి అక్కడ దాకా క్లియర్ అయిపోతుంది. పుడిగా తీస్తే మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల దాకా కదిలించాల్సిన పని ఉండదు. 15 నుంచి 17 ఫీట్ల డెత్తు ఈ కాలువ. అది ఎప్పుడైతే కట్టిర్రో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పుడిగా తీసింది లేదు. ఇది ఈ వాటర్ వచ్చేది ఎక్కడి నుంచి? అపోలో కాంచి ఆ వాటర్, హాస్పిటల్ వాటర్ కాంచి ఇందులోనే వచ్చేస్తాయి. మరి ఎప్పుడన్నా అపోలోకి సంబంధించిన అధికారులకు కలిసిరా? మరి ఇది మీ వాటర్ వస్తున్నది కాబట్టి కొంచెం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి బస్సులకు సంబంధించి కలిసిన బీదోడు పోతే ఎవడు పట్టించుకుంటాడండి. ఇప్పుడు లోకం మీద చూస్తున్నావు, బలిసినోడికి పక్కోడు బామ్మారదు అన్నట్టు, బీదోడు పోతే నువ్వు ఫస్ట్ గేట్ దగ్గరికే రానిస్తాను. ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజాప్రభుత్వం కదనే, అట్లా ఏముండదు కదా. ఏ ప్రజాప్రభుత్వం అయినా పేరుకే ప్రజాప్రభుత్వం. పనుల కాడికి వచ్చేసరికి గేట్ అవతల బలిసినోడు గేట్ కాడ కుక్క లెక్క కావాలి బీదోడి పరిస్థితి. ఇక అంతకు మించి చేయాల్సింది ఏం లేదు. రీసెంట్ కన్నా మేము 20 రోజుల బ్యాక్ ఈడ మొత్తం తీపిచ్చుకున్నాం.
తీపించుకుంటే మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఇక్కడి నుంచి పైనుంచి ఈడు ఒక్క బస్తీదే కాదు కదా, 18 బస్తీలు అంటే మనకు అపోలో కానించి వచ్చే వాటర్లో ఏది కొట్టుకొచ్చినా ఇక్కడ తీపించుకుంటే 3 రోజుల్లో మళ్ళీ పైనుంచి వచ్చేది మొత్తం ఈడ గుంత నిండిపోతుంది. అంటే పరిష్కారం మరి ఎట్లా, దీనికి ఎట్లా చేయాలి? ఏం లేదు, గవర్నమెంట్ తలుసుకొని కాలువ ఒక్కటి పుడికి అనేది తీపిస్తే క్లియర్ అయిపోతుంది. మరి ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఈ అంశాన్ని ఎన్నికలప్పుడు వస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని చెప్పే వాళ్ళు మస్తుగా చెప్తుంటారు. కానీ చెప్పినోడికల్లా తల ఊపాలి, ఓట్లు వేయాలి. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి పనులు చేసే నాయకుడు ఎవరు కరెక్ట్ లేరు. మరి ఎట్లనే ఇక్కడ పక్కకే చెరువు ఉంది, ఇక్కడ నాలా ఉంది. సో ఇగో మధ్యలో అంతా చెత్త చెదారంతో కూడుకుపోయింది ఉన్నది. చూస్తే పొద్దుగాల 5 గంటలకు చూస్తే ఈ రోడ్డు నుంచి ఈ పక్క నుంచి ఆ పక్కకు మొత్తం కలిసి పారిపోతుంది వాటర్. మరి అది పరిస్థితి. ఎట్లా ఇక్కడ మళ్ళీ వంటలు చేసుకొని ఎట్లా తింటారు, ఇట్లా పిల్లలు స్కూల్కి ఎట్లా పోతారు, వీళ్ళకు అన్ని సమస్య. బతుకుయిందో ఈ ప్రపంచం అంతటికి తెలిసింది. ఈ బాధలు పడాల్సిందే, చేయాల్సిందే. ఒక్కసారి గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు ఈ డ్రైనేజ్కి ఫండ్ వదిలితే ఏ ఎమ్మెల్యే అయినా ఆ ఎమ్మెల్యే దయదలిచి పుడికే తీపిస్తే 2-3 సంవత్సరాల దాకా దీన్ని కదిలియాల్సిన పని కూడా ఉండదు. అంతకు మించి ఏం లేదు, పట్టించుకోరు. అది ఇద్దరు కాంపిటీషన్లో ఉంది. కొన్ని జూబ్లీహిల్స్కి ఉన్నాయి, కొన్ని ఖైరతాబాద్కు ఉన్నాయి. ఇందులో ఎవరిని పట్టించుకోకూడదు. ఈయన కాడికి పోతే ఆయన అంటాడు, ఆయన కాడికి పోతే ఈయన. ఇదే అన్నట్టు ఇవన్నీ తిరిగి వచ్చింది. అది జరిగే పరిస్థితి. ఇది పరిస్థితి ఫిలిం నగర్కి సంబంధించి. అంటే దాదాపుగా 12 బస్తీలు ఉంటాయి. ఇది నాలా ఎంతో పెద్దగా ఉండే, గత 20 ఏళ్ళ కింద అయితే ఈ నాల చాలా పెద్దది. సో ఇప్పుడు 2 ఫీట్లకు మాత్రమే ఇక్కడ లోతున్నది, 2 ఫీట్ల వెడల్పు మాత్రమే ఈ నాల ఉంది అని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు చెప్తున్నారు. అంటే దాదాపుగా 12 బస్సులు ఉంటాయి. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో అక్కడ నుండి ఇక్కడ నీళ్ళు వస్తాయి, వచ్చినా కానీ ఇక్కడ మనం పట్టించుకునే నాదులు లేడు అని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు అయితే ఆరోపణలు చేయడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి ఇది మళ్ళా 2 ఖైరతాబాద్కు సంబంధించి. అంటే అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఓటర్లు ఉండడంతో ఈ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు, ఆ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే ఆరోపణలు చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడన్నా మరి దీన్ని బాగు చేస్తారా? దాదాపుగా ఒక 2 నుంచి 5 లక్షల రూపాయలు అయితే ఇక్కడ నుండి అక్కడ వరకు ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ మేము పేదోళ్ళం, స్లమ్లో బతికేటోళ్ళం కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళు గోడు నిలబోయడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ మినిమం అంటే గత ప్రభుత్వం ఇక్కడ బస్సు దవాఖానలు కట్టించింది పేదల గురించి. మళ్ళీ ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ పేరుకపోయిన చెత్తను ఎత్తాలి. వర్షాకాలం వర్షాలు పడ్డాయి అంటే మార్నింగ్ టైంలోనే 5 గంటల టైంలో ఇక్కడ గత ప్రభుత్వంలో చెత్తను ఎత్తేవాళ్ళు. కానీ ఇప్పటికి దాదాపుగా వారం రోజులు అయితే ఇక్కడ చెత్త ఈ బస్తీలలో ఎత్తడం లేదు అని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇది మేము పేదలుగా పుట్టడమే మా పాపము అని చెప్పేసి మా పాపమా అని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు అంటే చిన్న ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలు ఉంటారు, అంటే విష జ్వరాలతో ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. అంటే ఇక్కడ పక్కనే చెరువు ఉంటుంది, మళ్ళీ ఈ నాల ఉంటుంది. ఈ రెండిటి వల్ల అంటే మేము రాకపోకలకు ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్ అంతా జామ్ అయిపోతుంటుంది, ఒకది ఇక్కడ చెత్త ఉంటుంది, ఒకది ఇక్కడ వెహికల్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి. ఎక్కడ రావాలో ఎక్కడ పోవాలో తెలియక ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. అంటే విషపూరితమైన జీవరాశులు ఇక్కడ పాములు, తేలు లాంటివి మా ఇండ్లకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే మోటార్లు పెట్టి నీళ్లను మేము పారదోలుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ ఫిలిం నగర్ బస్తీకి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే చిన్న దోమలతోటి మలేరియా, డెంగ్యూ, అంటే వాంతులు, విరోచనాలు ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మేము, అయినా మనం పట్టించుకుంటలేరు. గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు శానిటైజర్ వేసేవాళ్ళు, బ్లీచింగ్ పౌడర్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ గత 20 నెలల నుంచి అయితే ఇప్పుడు వర్షాకాలము, ఇది 2వ వర్షాకాలం అనుకుంటా, అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ మనం పట్టించుకున్న పాపాన లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.